హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ రవ్వతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఓవెన్ లేకపోయినా ఇంట్లో ఉండే వాటితో తక్కువ టైంలోనే చాలా ఫ్లఫీగా ఉండే కేక్ని చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ముందుగా 1 కప్పు వరకు సూజీ రవ్వని తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా ఒకసారి బ్లెండ్ చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు షుగర్ని తీసుకొని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా, రూమ్ టెంపరేచర్లోనే ఉండే ఒక చిన్న కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి, లేదా ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్లో ఉండే పాలని ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల కేక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్నాక బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. లేదు అనుకుంటే మిక్సీ జార్లో యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టి బౌల్లోకి యాడ్ చేసి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసి మొత్తం అంతటిని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. కేక్ని బేక్ చేయడం కోసం నేను ఒక ప్లేట్ని తీసుకుంటున్నాను. మీరు ఎందులో బేక్ చేయాలనుకుంటున్నారో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా మైదాని కొంచెం డస్ట్ చేయండి. ఇందులోనే నేను మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకొని ప్లేట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ పైన గార్నిష్ చేయడం కోసం నేను ఇలా కొన్ని డ్రై నట్స్ తీసుకుంటున్నాను. బాదం, ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇదే ప్లేస్లో మీరు టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం కేక్ని ఎందులో బేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పాత్రని 5 నిమిషాల ముందే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూతను తీసి ఈ కేక్ బ్యాటర్ని యాడ్ చేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 30 నిమిషాల పాటు బేక్ అవ్వనివ్వాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మూతను తీసి చాక్తో లేదా టూత్ పిక్తో కానీ ఒకసారి మనం కేక్ని ఇలా చెక్ చేసుకుంటే తడిగా ఉంటే ఇంకా బేక్ అవ్వలేదని, లేదు అంటే కేక్ అనేది బేక్ అయిపోయినట్టు. మనం కేక్ని వెంటనే తీసేయకుండా కాసేపు చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చల్లగా అయ్యాక ఒకసారి ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మైదా ఎక్కువ వాడకుండా రవ్వతో కేక్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.